హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతి కిచెన్. నేను మీ ప్రశాంతి. ఈరోజు ఈ వీడియోలో మ్యాంగో క్యాండీని ప్రిపేర్ చేస్తానండి, పచ్చి మామిడికాయతోని. సో మా ఆమ్లా క్యాండీ చేస్తుంటాం కదా, సో అలాగే చేసుకోవచ్చు. అండ్ ఈ రెసిపీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. అందుకోసం ఒక పచ్చి మామిడికాయని పెద్ద సైజుది ఒకటి తీసుకున్నానండి. మీరు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. వీటిని ముందుగానే శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా తొక్క తీసేయండి. ఇలా మొత్తాన్ని కూడాను తొక్కని రిమూవ్ చేసేసి దీన్ని ముక్కలుగా కట్ చేసుకోండి. సో లైట్గా పండినట్టు ఉందండి, కానీ పుల్లగానే ఉంది. సో మనకి పచ్చి మామిడికాయ ఇలా తీసుకుంటే కనుక సరిపోతుంది, పండుది మాత్రం తీసుకోకండి. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1/2 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి. సో నేను బెల్లాన్ని డైరెక్ట్గా వేయట్లేదు, సో కరగబెట్టుకోవడానికి కొద్దిగా ఇందులోని వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 2-3 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని బెల్లాన్ని బాగా కలిపేసుకొని మనం కరగబెట్టుకోవాలి. సో మీరు పంచదారని కూడా యూజ్ చేసుకోవచ్చండి. సో నేను హెల్తీగా ఉండడానికి ఇలాగ బెల్లంతో చేస్తున్నాను. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఇందులోని మొత్తాన్ని కూడాను వడకట్టేయండి. ఇందులో మట్టి ఏదైనా ఇసుక ఉంటే కనుక మనకి రిమూవ్ అయిపోతుంది. మీరు డైరెక్ట్గా పంచదారతో చేసుకుంటే కనుక మీరు డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు. సో మీకు మంచి బెల్లం అయితే కూడాను డైరెక్ట్గా యాడ్ చేసేసుకోండి. సో ఇసుక అనేది కొద్దిగా వచ్చిందండి. సో ఇప్పుడు ప్యాన్ తీసేసుకోండి. అదే ప్యాన్లోని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న మామిడికాయ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపేసేయండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి. సో కొద్దిగా కలర్ చేంజ్ అవుతుందండి. సో అప్పుడు మనం ఈ బెల్లం సిరప్ని ఇందులోనే యాడ్ చేసుకోవాలి. సో బెల్లం సిరప్ని మొత్తాన్ని ఇలా యాడ్ చేసేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇలా 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులో ఏవైనాను ముక్కలు ఉంటే కనుక రిమూవ్ చేసేయండి, తీసేయండి పక్కకి. సో ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నల్ల ఉప్పుని, బ్లాక్ సాల్ట్ అంటారు కదా, ఆ ఉప్పుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 చెంచా వరకు జీలకర్ర పొడిని, మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలిసేలా బాగా కలపండి. ఇలాగా కలుపుతూనే ఉండాలి మనకి చిక్కదనం వచ్చే వరకు. సో అడుగు పట్టకుండా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. సో చూడండి, 5 నిమిషాలు అయిన తర్వాత ఇలా చిక్కగా అయిపోతుంది. సో ఇలా సరిపోదండి, మనకి చేతికి అంటేసుకుంటుంది. సో అందుకే మనకి ప్యాన్కి మొత్తం కూడాను సెపరేట్ అయిపోవాలి. సో ఈ విధంగాను ప్యాన్కి సెపరేట్ అయినంత వరకును మనకి బెల్లం అనేది, పాకం అనేది కొద్దిగా ముదురుగా అవ్వాలి. సో అంతవరకు చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చుకొని ఇప్పుడు బాల్స్లా ప్రిపేర్ చేసుకోండి. సో ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. సో ఇప్పుడు చీనీ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్లోని ఇలాగా డిప్ చేసేయండి. సో మీరు చీనీలో కూడా వేసుకోవచ్చు. సో చీనీ పౌడర్లో అయితే కనుక బాగుంటుంది. ఇలా ఉండలుగా అన్నీ కూడాను ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. చిన్న చిన్న ఉండల్ని ఒక చిన్న బౌల్తో మనకి వచ్చేస్తాయి ఒక్క మ్యాంగోకి. మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో మరి తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్రశాంతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.